your practicing High Court Advocate Pujari Reddy. Today I am going to discuss about a very draconian case. Draconian case అని ఎందుకు అంటున్నానంటే ఈ కేసులో పోలీస్ ఆయన చేసిన కిరాతకాలకి అరాచకాలకి అడ్డు లేకుండా పోయింది. అలాగే విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయిన భార్య పెట్టిన కేసులతో అమాయకమైన భర్త యొక్క తల్లిదండ్రులు పడిన బాధల నుంచి ఎలా బయటపడ్డారు, కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా వాళ్ళని ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయించి కేసులో నుంచి బయటపడేయడం జరిగింది. ఈ విషయాన్ని ఈ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే క్వాష్ అయింది. జనరల్గా ఎఫ్ఐఆర్ స్టేజ్లో క్వాష్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎలా క్వాష్ చేయించాము, వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ది మెరిట్స్, వాట్ ఆర్ ది గ్రౌండ్స్, ఇంకా అమ్మాయి ఆ పోలీస్ యొక్క అరాచక చేష్టలు, అబ్బాయిని హింసించిన విధానం ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని మీలా చాలామంది ఎంతోమంది రోజుకి 40-50 కాల్స్ ఈ 498A కేసెస్ మీదే కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ 498A కేసెస్లో ఈజీగా బయటపడాలి అంటే అట్లీస్ట్ ఇలాంటి ఫాల్స్ కేసెస్లో, సూపర్ఫ్లూయస్ అండ్ ఫ్రివలస్ కేసెస్లో అట్లీస్ట్ ఛార్జ్ షీట్ స్టేజ్ వరకు కూడా వెళ్లకుండా ఎఫ్ఐఆర్ మీద ఇన్ కేసు మనకు కనుక సాలిడిఫైడ్ గ్రౌండ్స్ ఉంటే ఎలా బయటపడిపోవాలి అనే విధానం తెలుసుకోవాలి అనుకుంటే ఈ కేసు అనేది మీకు ఒక బెస్ట్ లైవ్ ఇన్సిడెంట్ అండి. ఈ కేసులో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఇలాంటి కేసులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఈజీగా వాళ్ళు సేవ్ చేసుకోగలరు. ఈవెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ అడ్వకేట్, ఈవెన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది అడ్వకేట్ కూడా. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటారో అక్కడ మీరు కేసులోంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఎలాంటి లీగల్ రెమెడీస్ ఉన్నాయి, ఏం చేస్తే ఏ స్టేజ్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ కేసులో డీటెయిల్